మీతో మాట్లాడడానికి నాకు మనసు రావట్లేదు. అసలు ఏమనుకుంటున్నారు మీరు? కొంచెమైనా న్యాయముందా? అవును, మన బ్యాచిలర్ మామే కదా, మన మోజీ టాకీసే కదా, ఇంత కష్టపడుతున్నారు కదా అని కూడా ఆలోచించట్లేదు. కొంచెం కూడా జాలి లేదు. నేను అలిగాను మీ పైన. మామ ఏమైంది మామ? ఏమంటే ఏం చెప్తాం, నువ్వే చూడరా అల్లుడు. ఇంతమంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చెయ్యకుండా వెళ్ళిపోతున్నారు. ఒక్క బటన్ నొక్కితే ఏమవుతుంది? సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. మామ వాళ్ళు మన ప్రేక్షకులు మమ్మల్ని ఇంతగా ప్రేమిస్తున్నారు కదా, వాళ్ళు మన ఫ్యామిలీయే కాబట్టి వాళ్ళని మనం రిక్వెస్టింగ్ గా అడగాలి కానీ కోప్పడకూడదు. ఫ్రెండ్స్ చాలా మంది మా వీడియోస్ చూస్తున్నారు, ఇష్టపడుతున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఇంతలా కష్టపడి మిమ్మల్ని నవ్వించడానికి ప్రయత్నిస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసుకుని మాకు బోలెడంత సాటిస్ఫాక్షన్ ఇస్తారని కోరుకుంటున్నాం. అలాగే లైక్, కమెంట్, షేర్ చేసి కిందున్న గంటను నొక్కండి. మా వీడియోలు మిస్ అవ్వకుండా చూస్తారు. వసే కడుపు కన్నం తింటావా, ఆవేశం తింటావా నువ్వు? రోజు రోజుకి నీ టార్చర్ ఎక్కువైపోతుంది నాకు. ఎక్స్ట్రా మాట్లాడావంటే కాళ్ళు చేతులు ఇరుగుతాయి, జాగ్రత్త. మాట్లాడినా విరుగుతాయి, మాట్లాడకపోయినా విరుగుతాయి. ఏంటిప్పుడు? అసలు మానవత్వం అంటూ ఉందేంటే నీకు? పొద్దుననగా మొదలెడతావు, రాత్రి వరకు నాన్ స్టాప్ మ్యూజిక్. పెళ్లి చేసుకునేటప్పుడు అన్ని పనులు నేనే చేస్తా అని మాట ఎందుకు ఇచ్చావు మరి? బుద్ధి తక్కువ ఇచ్చానే, బుద్ధి తక్కువ ఇచ్చాను. పనులంటే ఏవేవో చిన్న చిన్న పనులు అనుకున్నాను. దీనమ్మ జీవితం. అంట్లు తోమడం నుంచి మొదలెట్టి బాత్రూమ్ సింక్ వరకు తోమిందే తోమాలి. చిన్న డస్ట్ కనపడితే చాలు నన్నేసుకొని తోముతావు. మాట ఇచ్చాక మడమ తప్పకుండా చేయాలి, మాట తప్పకూడదు. నా బతుకు నాశనం చేసి నీతులు చెప్తావేంటి? ముందు డైవర్స్ ఇచ్చి మాట్లాడు నువ్వు. సరే, డైవర్స్ ఇస్తాను. ఆ? ఏమన్నావు? ఇంకోసారను? డైవర్స్ ఇస్తాను. మళ్ళొకసారను? డైవర్స్ ఇస్తాను రా వేదవా. హలో, ఏంటి మూర్తి మాస్టారు, చెప్పు. ఒరే వెంకట్రావు, నా పెళ్ళాం నాకు డైవర్స్ ఇస్తా అని చెప్పేసిందిరా. అయ్యే, ఎంత పనైపోయిందిరా. ఏం బతుకురా నాది. ఆ? ఆనందపడాల్సిన విషయానికి ఏడుతావేంట్రా? ఏం చెప్పమంటావు? నాకు పెళ్లి కాట్లేదని బాధపడినప్పుడల్లా మూర్తికి కూడా డైవర్స్ రాట్లేదు కదా, పర్లేదులే అనుకునేవాణ్ణి. చివరికి నీకు కూడా డైవర్స్ వచ్చేస్తుంది. నాకే ఇంకా పెళ్లి జరగట్లేదురా. వెంకట్రావు, జరగాల్సిన టైం వచ్చినప్పుడు అన్ని జరుగుతాయిలే. ఇప్పుడు నాకు డైవర్స్ వస్తుందని నేను ఊహించానా? జరిగిపోతుందిలే. ఇంకా ఏడు పాపు. సార్ కంగ్రాచులేషన్స్ సార్, మొత్తానికి మీ జీవిత ఆశయం నెరవేరిపోతుంది. మరి మాకు పార్టీ ఎప్పుడు? పార్టీ ఏం కర్మరా పనికిమాలనోడా, వచ్చే ఎగ్జామ్స్ లో నిన్ను పాస్ కూడా చేస్తాలే. మనసున్న మహారాజు సార్ మీరు. సర్లే, ఇంకా చాలా మందికి చెప్పాలి, ఫోన్ పెట్టు నువ్వు. నేను చెప్పేది విను. ఇంకేందే నువ్వు చెప్పేది? డైవర్స్ ఇచ్చాక కూడా నీ మాటే వినాలా? నోరు మూసుకొని పడుండే. హలో హలో, ఏటనియా ఇలా ఫోన్ చేసావు? అంతా కుశలమేనా? కుశలమేంట్రా కుశలము? కలిసొచ్చిన కాలానికి ఎదురొచ్చిన అదృష్టవంతుణ్ణి. అంత అదృష్టం ఏమొచ్చిందనియా? నా పెళ్ళాం నాకు డైవర్స్ ఇస్తా అంటుందిరా. డైవర్స్ వచ్చేసినట్టే. బ్రహ్మాండం అనియా, నిజంగానే అదృష్టవంతుడివి నువ్వు. పాపం. అవునవును, ఇంక పెట్టు. చెప్పేది విను అంటున్నాను. ఏంటి మమ్మీ ఎవడీడు? ఏయ్, ఎన్నిసార్లు చెప్పాలే నీకు? ఇంక నీ మాట వినే ప్రసక్తే లేదు. డైవర్స్ మొహాన కొట్టి వెళ్ళిపో. ఆ డైవర్స్ మొహాన కొట్టాలంటే ఒక కండిషన్ ఉంది. ఆ? ఏం కండిషనే? ముందు చెప్పకుండా ఇప్పుడు చెప్తున్నావు. ఒళ్ళు ఎలా ఉంది? నేను చెప్తుంటే మధ్యలో మాట్లాడకన్నావుగా, ఇప్పుడు చెప్తా విను. ఓసే, ఏంటే నువ్వు? ఏం కండిషనే మళ్ళీ? నేను నీకు డైవర్స్ ఇవ్వాలంటే నాకు 50 లక్షలు భరణం ఇవ్వు. అలాగే పెళ్ళప్పుడు కట్నం కింద తీసుకున్న బంగారము విత్ ఇంట్రెస్ట్ కట్టు. 2 రోజులు టైం నీకు. కట్టలేకుంటే డైవర్స్ క్యాన్సల్. నీ అమ్మ కడుపు మాడా, ఏం ఫిట్టింగ్ పెట్టావే నాకు? నా రక్తం కూడా తాగే.
ఏదో పెద్ద వచ్చేసింది డైవర్స్ అన్నట్టు చెప్పారు కదా సార్. ఆనందం ఆపుకోలేకపోయాన్రా. అందుకే ఉచ్చ ఆపుకోవాలన్నారు పెద్దలు. ఏం కాదులే మూర్తి మాస్టారు, ఇలాంటప్పుడే ధైర్యంగా ఉండాలి. నీకు భలే హ్యాపీగా ఉంది కదరా నీకు. ఆ? అలా ఏం లేదు. 50 లక్షలు ఎక్కడి నుండి తేవాలో చెప్పండ్రా, అది కూడా 2 రోజుల్లో. ఇప్పటికిప్పుడు 50 లక్షలంటే ఎక్కడి నుండి తెస్తావు మాస్టారు? నా మాట విని లైట్ తీసుకో. లైట్ తీసుకో ఏంట్రా, లేక లేక డైవర్స్ ఇస్తా అంటుందది. ఎలాగైనా నాకు డైవర్స్ కావాలి. సార్ నేను చెప్పినట్టు చేస్తారా? మీకు డైవర్స్ వచ్చేలా మార్గం చెప్తా. చెప్పరా, ఏమైనా చేస్తా చెప్పు. సార్ ఇది కొంచెం రిస్క్. రే, డైవర్స్ వస్తే చాలరా, ఏ రిస్క్ అయినా చేస్తా చెప్పు ముందు. అయితే మీ ఇల్లు అమ్మేయండి సార్. ఏమైనా ప్రాబ్లమా? ఆ, ప్రాబ్లం ఏంటి ప్రాబ్లము? డైవర్స్ వస్తే చాలు, రోడ్డు మీద అడుక్కు తింటూ రైల్వే స్టేషన్ లో పడుకుంటా. అయితే ఇంకెందుకు ఆలస్యం? విముక్తి కోసం వనవాసం మొదలెట్టండి. ఆ పద, అమ్మి దొప్పుదాం పద. నమస్కారం. దిక్కుమాలిన బతుకుల్కి సరైన దిక్కు వాస్తు దిక్కు. ఆ నమస్కారం. ఇల్లు కొంటా అన్నావు కదా, ఇదే నా ఇల్లు, రా లోపలికి. మ్మ్. సూర్యుడు ఇటువైపు ఉదయిస్తున్నాడిక్కడ. అరెరే, ఇటు ఉదయించి ఉంటే బ్రహ్మాండమైన వాస్తు ఉండేది. రే, మైండ్ ఏమన్నా పోయిందా నీకు? సూర్యుడు అటు కాకుండా ఇటు ఎలా ఉదయిస్తాడు? ఉదయించి ఉంటే బాగుండేది అన్నాను నేను, ఉదయించాల్సిందే అనలేదుగా. ఆ సరే సరే, పద ఇంకా సరిగ్గా ఇల్లు మొత్తం చూడు. అయ్యో, ఈ డోర్ ఇలా ఉండకూడదండి. ఈశాన్యం వైపు డోర్ ఉంటే ఇంట్లో ధనం కలకల్లాడుతుంది. ఆ, నువ్వు కొన్నాక పెట్టించుకో. మీరు పెట్టించండి, అయ్యాక కొనేద్దాం. సరే సరే, పదండి లోపలికి. ఇదిగో అబ్బాయ్, ఆ కిచెన్ అటువైపు ఉండొద్దు. ఈడేందిరా ఈడు? ఆ బెడ్రూమ్ లో వెలుతురు అలా రావద్దు, ఇలా రావాలి. ఆ గోడ కాస్త వంగింది, దాన్ని ఇలా నిటారుగా నిలబెట్టాలి. అలా ఇవన్నీ అయ్యాక ఫోన్ చెయ్యండి, వచ్చి వాస్తు చూసి కొంటాను. ఒరే, నువ్వొద్దు, నీ వాస్తు వద్దు, ఎల్లరా బయటికి. నువ్వు చెప్పిన లిస్టుతో ఒక కొత్త ఇల్లే కొనొచ్చు. ఎల్లు, బేవర్సేదవా. సార్ మీరు ఇలా కోప్పడకండి, మీకు డైవర్స్ కావాలి. ఏది ఏమైనా సరే, ఈ నా కొడుకుని మాత్రం ఇల్లు అమ్మను నేను. ఎల్రా, ఎల్లు ఎల్లు. నాకేమైనా సరదా ఏంటి, వెళుతున్నాన్లే. అసలే 1000 వంకర్లు తిరిగింది వాస్తు ఈ దరిద్రమైన ఇంట్లో. ఆ ఎల్లెల్లు, యూజ్లెస్ ఫెలో. నమస్కారం, నా పేరు పిత్తేశ్వరరావు. ఆ? ఏం రావు? పిత్తేశ్వరరావు అండి, మాది పిత్తులవారి వంశం. ఆ? చిచ్చి, చండాలం. ఈ ప్రకృతిలో ఏ సువాసనైనా మధురమైనదే. మనం పీల్చేదాన్ని బట్టి దాని టేస్ట్ మారుతుంది. సర్లే, ముందు ఆ పిత్తడమాపు సన్నాసి. శ్వాస తీసుకోవడం మానేస్తాను కాని పిత్తడం మానుకోను. మా వంశ పరువు ఏమైపోవాలి? సార్ సర్లే, ఇల్లు కొంటా అన్నావుగా, ఇగో ఇదే ఇల్లు, చూసుకో. ఇల్లు సరే, బాత్రూమ్ ఎలా ఉంది? ఎవడ్రా ఈడు? ఇల్లు చూడరా అంటే బాత్రూమ్ చూస్తా అంటాడు ఈడు. ఇల్లుదేముంది చెప్పండి, ఎలాగో అలా ఉంటాం. బ్రహ్మాండంగా ఉండాల్సింది బాత్రూమ్. ఎందుకు? మనిషి స్వాతంత్రంగా, స్వేచ్ఛగా, నిర్భయంగా జీవితం గడిపేది బాత్రూంలోనే కదా. ఏంటో ఈడి బాత్రూమ్ గోల. అసలు ఒక మనిషి స్వేచ్ఛగా, సుఖంగా పిత్తడానికి అనుకూలంగా ఉండేది బాత్రూమే కదా. కరెక్టే. నన్నెవరైనా ఏ ప్రాంతానికి రాజవుతావని అడిగితే బాత్రూమ్ అనే ప్రాంతానికి మహారాజా అవుతా అంటాను. సర్లేరా కక్కుసు కింగు, ముందు ఇల్లు చూసుకో. ఇల్లు కాదు, నేను బాత్రూమ్ చూస్తాను. ఆ సర్లే, ఎల్లి తగలడు. ఈడేంట్రా అల్లుడు ఇలా ఉన్నాడు? విశాలమైన ఈ భూమి మీద విచిత్రమైన జీవులు మామ, అంతే, ఏం చేస్తాం. అలాంటి విచిత్రం నా కొడుకులంతా నాకే తగులుతారు ఏంటో. బాత్రూమ్ చూశాను, నీళ్లు నిండుగా ఉన్నాయి, కూర్చోడానికి సౌకర్యంగా ఉంది. కానీ నాకు నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు? కాస్త విశాలంగా ఉంటే బాగుండేది, సుఖంగా. పైగా కాస్త డిస్టర్బెన్స్ కూడా ఉంది.
ఒరే అది బాత్రూమ్ అనుకున్నావా బెడ్రూమ్ అనుకున్నావురా బేకార్ నా కొడక. ఒక మనిషి బెడ్రూమ్ కి పోకుండా 2 రోజులైనా ఉండగలడు. అదే బాత్రూమ్ కెళ్లకుండా ఒక్క రోజైనా ఉండగలడా? ఉండి బతకగలడా? అది బాత్రూమ్ గొప్పతనం. చిచ్చి ఒరే అల్లుడు ఈడి కంపు తట్టుకోలేకపోతున్నాన్రా అల్లుడే. అయితే వెళ్ళి సంసారం కూడా బాత్రూమ్ లో ఎట్టుకో. నీలాంటి నెల తక్కువ నా కొడుకుని నేను ఇల్లు అమ్మను. ఎల్లు బయలుదేరు. ఈ పిత్తేశ్వరరావు లాంటి వ్యక్తిని వాడి వ్యక్తిత్వాన్ని కాదంటున్నావు చూసుకో. అబ్బా సర్లేరా ఇంకా బయలుదేరి నువ్వు. సార్ ఇదంతా కాదు, నాకు తెలిసినవాడు ఒకడున్నాడు, ఆడొస్తున్నాడు. ఆడిలా వచ్చి అలా కొంటాడు ఇంటిని. డోంట్ వర్రీ. రమ్మను. నమస్కారం. ఇల్లు ఎక్కడ? ఆ నమస్కారం. ఇదే ఇల్లు. చూసా సూపర్. కొనెత్తా. ఈ ఇల్లు కొనెత్తా. సర్లే. అలాగే కొను. కాని ఇల్లు చూడు. అక్కర్లేదు, ఇల్లు బాగుంది, కొనెత్తా. అలాగే. అమ్మయ్యా, ఇగో ఈ రూపాయి అడ్వాన్స్ పట్టు. కొనెత్తా. 2 రోజుల్లో వచ్చి ఇల్లు కొనెత్తా. రూపాయి ఏంట్రా? ఒరే ఈడేంట్రా ఈడు? సార్ మీకు 2 డేస్ టైం ఉందిగా, సరిగ్గా టైం అయిపోయే లోపు వచ్చి కొనేస్తాడన్నా. అవునవును, కొనెత్తా. ఈ రూపాయి అడ్వాన్స్ ఏంట్రా? సార్ అది నా సెంటిమెంట్. సర్లే, టైంకి వచ్చి కొనుక్కో. మీరు నిశ్చింతగా ఉండండి. ఇంకేముంది సార్, ఇల్లు సేల్ అయినట్టే. ఇంకా మీకు డైవర్స్ పక్కా. ఏయ్ ఏయ్ ఏయ్. ఉండరా నువ్వు, అసలే సిగ్గేస్తుంది. ఈడి సిగ్గు తగలయ్యా. వాడేంట్రా వాడు ఇంకా రాలేదు? అసలే టైం అయిపోతుంది ఇక్కడ. సార్ వస్తున్నాడంట, ఉండండి సార్. అంత డబ్బు జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలిగా. అవునవును. అదిగో వచ్చేసాడు. వాడేంట్రా వడ్డీ చేతులతో వస్తున్నాడు? డబ్బులెక్కడా? చెత్తేస్తున్నాడేమో. అవును సార్, డబ్బులు సేఫ్ కాదుగా, అందుకే చెక్కు తెచ్చినట్టున్నాడు. పట్రా. ఇక ఈ ఇల్లు నీదే. డబ్బెక్కడా? ఇదిగోండి సార్, 1000 రూపాయలు. మిగతా అమౌంట్ నెల నెల ఈఎంఐ కడతాను విత్ ఇంట్రెస్ట్. ఏం మాట్లాడుతున్నాడు రా ఈడు? ఒరే, ఇల్లు కొంటా అన్నావు కదరా అడిగితే. ఇప్పుడు కూడా కొంటానికే వచ్చాను. ఎంత పని చేశారా మీరు? నా పెళ్ళం నాకిచ్చిన టైం అయిపోయింది. నా డైవర్స్ మిస్ అయిపోయిందిరా. దూల తీరింది దరిద్రుడికి. ఆ,